ఐశ్వర్య, నిన్న చావు నుంచి నా కూతురు పుణ్యమాని తప్పించుకున్నావు. ఏంటి ధనంజయరావు గారు, మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? నీ పెళ్ళాన్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేశావనుకో. మోయా స్కాచ్ స్కాచ్ మోయా. భర్త నిజంగానే మారితే క్షమించడంలో తప్పులేదు. అలేకి ఎలా తయారైందో, అసలు నీ రక్తమే పంచుకుని పుట్టినట్టు నీతో కూడా సరిగ్గా ఉండటం లేదు. అవునరా, అది నా రక్తం పంచుకు పుట్టలేదు. నీలో నాలో ప్రవహిస్తున్నది ఒకే రక్తం, కాని దాని రక్తం మాత్రం వేర్రా. ఏంటి మోయా, రెండు పెగ్గులకి వందుకుపోయినట్లు అలా మాట్లాడుతున్నావు? ఒరే అల్లుడు, నా ఎముడొచ్చేశాడు, నా ఎముడొచ్చేశాడు రా. అదిగో చూడు. ఏం మాట్లాడుతున్నావు మామా? ఏమిటేంటి? చూడరా, వాడు నన్ను ఎలా చూస్తున్నాడు. నా ముందు మృత్యువు కూర్చున్నట్టు కూర్చున్నాడు రా. మావా, ఇక్కడ ఎవరూ లేరు మావా. రిలాక్స్ మామా, రిలాక్స్ రిలాక్స్. ఏంటి ధనంజయరావు, నా కూతురు మీద ప్రేమను చంపుకోమంటే తీరిగ్గా మందు కొడుతున్నావు. ఎలా చంపుకోవాలో అర్థం కావట్లేదు. నువ్వు నాకు అగ్ని పరీక్ష పెట్టి వెళ్ళిపోయావు. హలో మామ్స్. నువ్విప్పుడు ఎంత బాధపడిపోతున్నావే. నువ్వు నాకు చేసిన ద్రోహానికి 20 సంవత్సరాలు నా కూతురికి దూరం అయ్యాను. అప్పుడు నేనెంత బాధపడి ఉంటాను. అది మర్చిపోవడానికి ఇలాంటి విషయం నేనెంత తాగుంటానో చెప్పరా, చెప్పు. నన్ను క్షమించు, నన్ను క్షమించు, క్షమించు. మాయా, నీకు ఎక్కువైంది. ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నావు. ఎక్కువ కాలేదు, ఏం కాలేదు, అసలు కిక్కే ఎక్కలేదు. మందు బై బై. ఆగా వద్ద రానే బెస్ట్. మాయా, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అలేకిని చూడగానే అదోలా ప్రవర్తిస్తున్నావు, కంగారు పడుతున్నావు, బాధపడుతుంటే కనిపిస్తున్నావు. ఎందుకు మాయ అంత బాధపడుతున్నావు? పెంచుకున్న కూతురు కదరా. పెంచుకున్న కూతురా? అదేరా, గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న కూతురు కదా, అందుకేరా. అదంటే నాకు ప్రాణం. అలేఖ్యకు ఏ చిన్న హాని జరిగినా నేను తట్టుకోలేనురా. అందుకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను, చంపేస్తాను. ఏం మాయా, చంపేస్తావా? అవునురా. నా కూతురికి ఎవరు అడ్డం వచ్చినా కాల్చి పారేస్తాను, వాళ్ళను ముక్కలు ముక్కలు చేసేస్తాను. మాయా, ఈ చిన్న పెగ్గు తాగు మావయ్యా. పెగ్గేంట్రా, మందు తాగితే కిక్ అయినా రావాలి, కుక్కైనా రావాలి. స్కాచ్ రా ఇది, కూల్ డ్రింక్ లా ఇంత సాఫ్ట్గా ఉంది. సరే, సిగరెట్ ఇవ్వరా.
సిగరెట్ వెలిగించు. మాయా సిగరెట్ తిరిగేసి పెట్టుకున్నా మాయా. నాకు తెలుసురా. వెలిగించు. మా స్టడీ స్టడీ స్టడీ. ఇప్పుడు నాకు రిలాక్స్డ్గా ఉందిరా. చాలా రిలాక్స్డ్గా ఉంది. మాయా మాయా ఏమైంది మాయా? ఏంటిది చిన్నపిల్ల? ఏంటి మాయ ఏడుపు? నేను తప్పు చేస్తున్నానురా. నేను పాపాలు చేస్తున్నానురా. నా కూతురు కోసం ఎన్నో పాపాలు చేశానురా. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నానురా. నేను పాపినిరా. మాయా ఊరుకో మాయా. ఏంటిది చిన్నపిల్ల? ఊరుకో మాయా ఊరుకో. నన్ను దేవుడు కూడా క్షమించడురా. మాయా ఊరుకో మాయా ఊరుకో. సర్లే మాయా ఊరుకో. దా పదా కూర్చో. నేను పాపిలే. సెక్యూరిటీ మేడం, ఎక్కడ కుక్క మరుగుతోంది. బీ కేర్ఫుల్. అలాగే మేడం. ఫెన్సింగ్ కి పవర్ సప్లై అవుతుంది కదా? ఇంకా లేదు మేడం. ఏ అందరం మెలుగుతూనే ఉన్నాం కదా మేడం. మీరంతా నిద్రపోయాక ఆన్ చేస్తాం. ఆ టైంకి నైట్ సెక్యూరిటీ వస్తారు మేడం. ఓకే వెళ్ళండి. అలాగే మేడం. నువ్వు ఇక్కడే ఉండి నాన్న, అమ్మాయి గారికి పాలు ఇచ్చేసి వస్తాను. అమ్మాయి గారు పాలు అక్కడ పెట్టు. అలాగేనమ్మా. అమ్మా మహాలక్ష్మి, ఓసారి కిందికి రమ్మా. వస్తున్నా నాన్న.
బుద్ధి జ్ఞానం ఉందా? పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావా? కనీసం వీడి ఏడుపు కూడా నీకు వినిపించట్లేదా? పిల్లల్ని కనడమే కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి హా? ఏరా, ఈ టైం వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి తొందరగా బచ్చో. రేపటి నుంచి రోజు ఈ టైం వరకు పడుకోలేదనుకో, నీ పని చెప్తాను. వెళ్తావా? అమ్మ దగ్గరికి వెళ్ళు. అయ్యగారు నీళ్ళు తెమ్మన్నారంటమ్మా. నేను ఇస్తానులే, ముందు బాబుని తీసుకో. ఓ, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హాయ్ నాన్నా. ఏంటమ్మా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు? అమ్మాయి గారు వీణ్ణి లేపి ఎత్తుకున్నారు, ముద్దు కూడా పెట్టారు. అమ్మాయి గారికి తన కడుపులో ఉన్న బిడ్డ మీద కోపం గాని మిగతా ఏ బిడ్డన్నా చాలా ప్రేమమ్మా. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल సూర్యుడు ఉదయించాడు, ఐశ్వర్య అస్తమిస్తుంది. అవును, అలేఖ్య ఎక్కడుంది? రమణయ్య, అయ్యగారు, అలేఖ్య ఎక్కడికి వెళ్ళింది? అలేఖ్యమా శ్రీకర్ బాబు ఉదయం బయటికెళ్లారు అయ్యగారు. సరే, నువ్వు వెళ్ళు. అలాగే అయ్యగారు. అలేఖ్య కూడా గదిలో లేదు, ఐశ్వర్య మాత్రమే ఉంది. కాబట్టి చంపటం చాలా ఈజీ.
నువ్వు కూడా నాలాగే ఓల్డ్ అయిపోయావా? దీనికి ఏమైంది? బుల్లెట్స్ ఏమైనాయి? నేనే స్వయంగా పెట్టానే. ఏమై ఉంటుంది? బుల్లెట్స్ కోసం చూస్తున్నారా? నన్ను చంపాలనుకుంటే దొంగచాటుగా చంపక్కర్లేదు అంకల్. ఇలా ఎదురుగా కాల్చి పారేయండి. పోనీ ఒక లెటర్ రాయనా? నా చావు కారణం నేనే, అందుకు బాధ్యులు ఎవరూ కారు, నా జీవితం మీద విరక్తి కలిగి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని. మీకు
మీకు నా చావే కదా కావాలి? అందుకోసం ఎందుకు అంకల్ కష్టపడతారు? ఒక్క మాట, అమ్మా ఐశ్వర్య, నువ్వు చచ్చిపోవాలి, అదే నా కోరిక అంటే హ్యాపీగా చచ్చిపోతాను కదా, హ్యాపీగా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదక్క. మీ కోరిక ప్రకారమే నేను చచ్చిపోతాను, మీ కళ్ళెదురుగానే చచ్చిపోతాను. అమ్మా అమ్మా ఐశ్వర్య, ఆగమ్మా ఆగమ్మా, నా మాట వినమ్మా, ఆగమ్మా ఆగమ్మా, వద్దమ్మా, ఆగు ఆగు, ఆగమంటుంటే వదలమ్మా, అమ్మా నీకేనమ్మా. అంకుల్, మిమ్మల్ని 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరేదో టెన్షన్లో ఉన్నారు. నా భోజనంలో కలిపిన విషం బాటిల్ పైన పూల కుండీలో కనిపించింది. ఇక్కడ పైకొచ్చేది రమణయ్య, లేకపోతే మీరు. అప్పుడు అనుమానించాను. అనూష తన ఫాదర్ మదర్ వచ్చినప్పుడు నేను బాల్కనీలో ఉంటే మీరు అక్కడే ఉన్నారు. నా వెనకాలన్నారేంటి అని అప్పుడు అనుమానించాను. రాత్రి మీరు శ్రీకర్ పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో మీరు అలేఖ్య కోసం ఎవరినైనా చంపేస్తాను అని చెప్పారు. అప్పుడు ఇదంతా చేస్తుంది మీరేనని కన్ఫర్మ్ చేసుకున్నాను. అంకుల్, మీరు నన్ను చంపే అంత పెద్ద ద్రోహం మీకు నేనేం చేశాను అంకుల్? ఏ అంకుల్, నేను మీ కూతురు లాంటి దాన్నే కదా. మీ కూతురు కోసం నన్ను చంపేస్తారా అంకుల్? నేను హాస్పిటల్లో ఉంటే నన్ను పలకరించడానికి వచ్చానని చెప్పారు. బహుశా అప్పుడు పలకరించడానికి రాలేదేమో. వీలుంటే నన్ను చంపేయడానికి వచ్చారేమో. మీ అమ్మాయి తన ప్రాణాలు పణంగా పెట్టైనా నన్ను రక్షించాలనుకుంటుంది. కానీ మీరు ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చంపాలనుకుంటున్నారు.
మీరు మోసం చేస్తుంది నన్ను కాదు అంకుల్, మీ కూతుర్ని. తన ప్రాణం కోసం తననే మోసం చేస్తారా అంకుల్? ఈరోజు నేను మీ ఇంట్లో ఇలా నడవగలిగే స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఈ అమ్మాయి అలేఖ్య. అందుకే అంకుల్, తనొక్కప్పుడు నన్నెన్ని తిట్టినా, ఇప్పుడు నన్నెన్ని బాధలు పెట్టినా అవన్నీ ఇప్పుడు తను చేస్తున్న సేవల ముందు తుడిచిపెట్టుకుపోయాయి. అందుకే ఇప్పుడు అలేఖ్య నన్ను ఏమన్నా నేనేం పట్టించుకోవడం లేదు. తను నాకంత ఆత్మీయురాలయ్యింది, సొంత చెల్లెల్లా కనిపిస్తోంది. తనకు కూడా నా మీద తెలియని అభిమానం ఉంది. లేకపోతే నా కోసం ఇంత చెయ్యదు. ఇంతమంది పనివాళ్లను పెట్టుకుని తనే నాకు స్వయంగా సేవలు చేసింది. చిన్నప్పుడు నాన్న అడుగులు వేయటం నేర్పినట్టు నా చేత అలేకి అడుగులు వేయడం నేర్పించింది. నాకు అమ్మలా అన్నం తినిపించింది. తను ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా నాకు ఇసినందుకు తనలో నాకు అమ్మా నాన్న కనిపించారు. కానీ మీకు నేను కూతుర్లా కనిపించటం లేదు. నన్ను చంపేయాలనుకున్నారు. నిజంగానే నేను మీ కూతురు భవిష్యత్తుకు అడ్డుగా ఉన్నాననుకుంటే ఇప్పుడే ఇక్కడే నన్ను చంపేయండి అంకుల్, చంపేయండి, చంపేయండి అంకుల్, చంపేయండి, చంపేయండి. అంకుల్, ఇప్పటికీ మీరు నా చావే కోరుకుంటే ఆ లేఖ్య మీద నిందలు తొలగిపోగానే నేను చచ్చిపోతాను అంకుల్, నిజంగానే చచ్చిపోతాను. ప్రామిస్ అంకుల్, నేనే చచ్చిపోతాను, ప్రామిస్.
ఐశ్వర్య, నన్ను క్షమించమ్మా, క్షమించు. అనుకోకుండా భయంకరమైన అడవిలో అడుగు పెట్టాను, దారి తప్పిపోయాను. ఆ అడవి నుంచి తప్పించుకోవటానికి నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదురా, నాకే తెలియటం లేదు. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. నా తప్పును క్షమించమ్మా, క్షమించు. అంకల్, మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా? నాకు నా కూతురు మీదున్న ప్రేమనే బ్లాక్మెయిల్ చేశారమ్మా. హలో అలేఖ్య డాడీ గారు, రండి. డాడీ, మీ ఫ్రెండ్ వచ్చారు చూడండి డాడీ. డాడీ, టీవీలో మీరు ఎవరినైతే చూసి ఎగ్జైట్ అయ్యారో ఆయనే మీ ముందుకొచ్చారు చూడండి డాడీ. డాడీ, మీరు మళ్ళీ ఎగ్జైట్ అవ్వకండి, కూల్గా ఉండండి. ఈయనతో నేను మాట్లాడాల్సిన విషయం ఒకటుంది. ఏమ్మా, నన్ను ఎందుకు పిలిపించారు? మీ మధ్య ఉన్న సంబంధం గురించి అడగడానికి పిలవలేదు. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూర్చోండి ధనంజయరావు గారు. మరి ఎందుకు పిలిచావమ్మా? నాకు చిన్న పని చేసి పెట్టాలి. అరే, ఫోన్లో చెప్తే చేసేవాడిని కదమ్మా. ఇంతకు ఏం చేయాలి? ఏమీ లేదు ధనంజయరావు గారు, చాలా సింపుల్ పని, 2 నిమిషాల్లో చేసేస్తారు. అలాగా? ఏంటమ్మా అది? 2 చుక్కలు భోజనంలో కలపాలి. ఏం కలపాలి? విషం. ఐశ్వర్య తినే భోజనంలో 2 చుక్కలు కలపాలి, అంతే, సింపుల్. అరుంధతి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఐశ్వర్యని చంపమంటున్నావా? అవును, ఐశ్వర్యని చంపడం మాకు చాలా కష్టం. ఎందుకంటే మీ అమ్మాయి సెక్యూరిటీని పెట్టింది, కుక్కల్ని పెట్టింది, ప్రతిదీ వాసన చూసి ఐశ్వర్యకు పంపుతుంది. అదే మీరు విషం కలిపారనుకోండి, ఎవ్వరికీ అనుమానం రాదు, ఐశ్వర్య పైకి పోతుంది, మా పని ఫినిష్ అవుతుంది. నేను ఐశ్వర్యం చంపలేను. ఈ విషయం మాట్లాడతామని తెలిస్తే నేను అసలు ఇక్కడికి వచ్చేవాడే కాదు. ఏ, మీరేమన్నా బుద్ధిమంతులా? ఆల్రెడీ ఓసారి డూప్లికేట్ ఐశ్వర్యని చంపడానికి వీరేంద్ర అనే హంతకుణ్ణి మీరు అపాయింట్ చేశారు. వాడు ఆల్మోస్ట్ ఆమెని చంపే టైంకి అనుకోకుండా సూర్యనారాయణ తండ్రి గారు మీ వియ్యంకుడు చచ్చిపోయాడు. అప్పుడున్న పరిస్థితుల్లో చంపించాలనుకున్నాను. ఇప్పుడు ఐశ్వర్యం చంపించాల్సిన అవసరం మీకుందేమో కానీ నాకు లేదు. నా కూతురు లాంటి దాన్ని కనుక నిన్ను వదిలేస్తున్నాను, లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేసేవాడిని. ఇచ్చినా పోలీసులు నమ్మరు, ఎందుకంటే వాళ్ల దృష్టిలో మీ కూతురే నేరస్తురాలు. పైగా అలేఖ్యకి ఐశ్వర్యకి ఉన్న గొడవలు పోలీసులకి తెలుసు, కాబట్టి
మీ కంప్లైంట్ చెల్లదు. ఏ భయపెడుతున్నావా? ఇంకా లేదే, ఇప్పుడు భయపడతానో చూడండి. చూడండి డాడీ, మీ ఫ్రెండ్ ఏం చేశారో. ఇదిగో చూడండి. 1996లో విశాఖపట్నంలో జీఎస్కే కంపెనీ ఓనర్తో గొడవపడి అతన్ని రౌడీల చేత కొట్టించి చంపేంత పని చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను తొక్కేసి బయటపడ్డారు. కానీ ఆ సాక్ష్యాలిప్పుడు మన దగ్గరున్నాయి. పటాన్ చెరువులో గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేశాక ఇది అన్యాయమని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గగ్గోలు పెడితే వాణ్ణి బెదిరించి ఫైల్స్ క్లోజ్ చేయించాడు. ఆ గొడవ బయటికి రానికుండా చేశాడు. ఇది దానికి సంబంధించిన ఫైల్. ఈ ఫైల్ ఏంటో తెలుసా? నువ్వు చేసిన ఫ్రాడ్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. వీటిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పి కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ చేయించాననుకో, ఏమవుతుంది? అమ్మమ్మా, అంత పని చేయకు. నా పరువు పోతుంది. పైగా నన్ను అరెస్ట్ చేస్తారు. పరువు పోగొట్టుకుంటావా లేక ఐశ్వర్యని చంపుతావా? నో, నా వల్ల కాదు. నేను ఐశ్వర్యను చంపలేను. ప్రాణాలు తీసి చాలా కాలమైంది కదా, అలవాటు తప్పినట్టుంది. పర్వాలేదు, మళ్ళీ అలవాటవుతుంది. మీరీ పని చేయలేదంటే నేనే 3 ప్రాణాలు తీయాల్సుంటుంది. 1 ఐశ్వర్య, 2 అలేఖ్య, 3 మీ కూతురి కడుపులో ఉన్న మీ మనవడు. అలా అరిస్తే బీపీ పెరగడం తప్ప ఉపయోగమేమీ లేదు. ఇదిగోండి, తాగండి. ధనుంజయరావు గారు, మనం నిజాయితీ వ్యాపారులం, రక్తం పీల్చే వ్యాపారులం. వ్యాపారంలో అప్పుడప్పుడు ప్రాణాలు కూడా తీయాల్సొస్తుంది. అది కూడా వ్యాపారంలో భాగమే. అందుకని మీరేమీ ఆలోచించకుండా, కంగారు పడకుండా ఇప్పుడు మంచినీళ్ళు తాగారే, అలా పని ఫినిష్ చేయండి. మీకేం జరగకుండా నేను చూసుకుంటాను. మీరు నా పని పూర్తి చేశారంటే మీ ఫైల్స్ నా చేతిలోనే బూడిదైపోతాయని నేను మాటిస్తున్నాను. జనరల్గా క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్లు మాట మీద నిలబడి ఉంటారు. నేను అంతే. పైగా నాకొచ్చే ప్రాపర్టీలో మీకు షేర్ కూడా ఇస్తాను. అది మీరు తీసుకుంటారో లేదో మీ ఇష్టం. కానీ నేను మాత్రం మాటిస్తున్నాను. నేనెంతో ఇష్టపడే నా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒకవేళ తోక జాడించాలని చూస్తే మీరు చేసిన నేరాలన్నీ సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. దీనివల్ల ఏమవుతుంది అనుకుంటున్నారేమో. మీకు అనిత తెలుసు కదా, అదే మీ అల్లుడు సూర్యనారాయణ ఫ్రెండ్. అనిత నేను యుఎస్లో క్లోజ్ ఫ్రెండ్స్. అనిత ద్వారా మీ క్రిమినల్ వ్యవహారాలన్నీ తెలుసుకున్నాను. ఒక్క ఫోన్ కొట్టానంటే వచ్చి మీ క్రిమినల్ ఎపిసోడ్స్ అన్నీ పోలీసులకు చెప్తుంది. సో ఇప్పుడు ఈ అరుంధతి రేంజ్ నెట్వర్క్ ఏంటో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. ఇప్పుడు వాళ్ళ 3 ప్రాణాలు పోగొట్టుకుంటారో, లేక జైల్లో కూర్చుంటారో, లేక సింపుల్గా ఐశ్వర్య ప్రాణం తీస్తారో మీకో క్లారిటీ వచ్చే ఉంటుంది.
By the by, advanced wishes for your second innings.